మళ్ళీ తెలంగాణకు కేసీఆర్ సీఎం అవ్వడానికి అవకాశం ఉందంటారా, అవసరం ఉందంటారా? ఆయన అవసరం ఉంది, ప్రజలకు కంపల్సరీ ఆయన అవసరం ఉంది. కానీ వచ్చే అవకాశం కొద్దిగా శూన్యమే కనబడుతుంది. ఓకే. ఎందుకనంటే ఆయన ఆరోగ్య పరిస్థితికి సరిగా లేదు. ఆ రోజు వరకు కొద్దిగా వీళ్ళు ఇవ్వాలంటే ఇప్పుడున్న ఫస్ట్ క్యాడర్ లీడర్లంతా కొంచెం సైడ్ అయిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే కేసీఆర్ పోతే టీఆర్ఎస్ కొద్దిగా ఇబ్బందికరమే. మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారా? రావాల్సిన అవసరం ఉందా? రావాలనుకుంటున్నాం సార్, మేము మళ్ళీ రావాలని అనుకుంటున్నాం. కేసీఆర్ గారు రావాలని అనుకుంటున్నాం. 100% వెళ్తాడు సార్, 100%. జనాలందరూ ఆయన గురించి కొట్టుకుంటారు. ప్రతి ఒక్క జనం అన్నాడు, నన్ను కాదు ఎవరినైనా అడుగు, రేవంత్ రెడ్డి బెటరా కేసీఆర్ బెటరా అంటే కేసీఆర్ బెటర్ అంటారు. ఎందుకంటే ఆయన వదిలిపెట్టుకొని చాలా మంది ఇప్పుడు రోడ్ల మీద ఏడ్చేటోళ్ళు ఉన్నారు, రేవంత్ రెడ్డిని తిట్టుకునేటోళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు రోడ్డు మీద. మార్కెట్లో నేను నన్ను కాదు, సొసైటీలో ఎవరైనా అడుగు, రేవంత్ రెడ్డి బెటరా కేసీఆర్ బెటరా అంటే కేసీఆర్ బెటర్ అంటాడు. 100% గెలుస్తాడు, 200%, 200% గెలుస్తాడు. ఓకే. అంతే ఇక. కేసీఆర్ గారు ప్రతి ఒక్క పని చేసిండు, వాటర్ కాడికించి ఆటోల కాడికించి ప్రతి ఒక్క రియల్ ఎస్టేట్, మెయిన్ అయితే రియల్ ఎస్టేట్ పడేసింది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం. ఓకే. మెయిన్ అది లేకుంటే ఇంతమందికి పనులు లేవు, ఏం లేవు. ఓకే. ఏదైనా జరగాలన్నా చెయ్యాలన్నా మెయిన్ రియల్ ఎస్టేట్ అదే పడేసినాక ఇంకేం పనులు ఉంటాయన్న, ప్రతి ఒక్కటి వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ అంటే దెబ్బతిని ఉన్నదంటే ఒక ఆటో వాళ్ళు ఫ్రీ బస్ ఇచ్చి ఎక్కేదే ఆడోళ్ళు, వాళ్ళని ఇట్లా మొత్తం ఎక్కకుండా చేసి ఫ్రీ బస్ ఇచ్చి తిరగని వాళ్ళు తిరుగుతారా, ఇష్టం వచ్చినట్టు కొట్లాటలు ఆడోళ్ళు బస్సులలో కొట్టుకుంటారు. మొగోళ్ళకి లేదు మరి, అది ఇట్లా మొగోళ్ళకి ఇట్లా ఇవ్వచ్చు కదా ఫ్రీ. ఈయన రేవంత్ రెడ్డి సార్ ఆయన మొగోళ్ళకి ఇట్లా ఇవ్వాలి, ఆడోళ్ళకి ఇచ్చిండు ఫ్రీ, ఎక్కేది ఆడోళ్ళు ఆటోలు. అవి ఇట్లా బంద్ చేయించి ఫ్రీ ఆటోలు పెడితే ఎవరు ఎక్కుతారన్న, ఎట్లా పక్కుతారు ఆటోలు? ఫ్రీ బస్ ఇచ్చేసిండు, మళ్ళా ఇంకేంటిది వేరే వేరే హామీలు ఇచ్చిండు, అవన్నీ డమ్మీ హామీలే. మళ్ళీ సీఎంగా గెలవడానికి అవకాశం ఉందంటారా? ఉన్నది, 100% గెలుస్తుంది. ఓకే. ఎందుకంటే ఈసారి ఓడిపోయింది కూడా ఓన్లీ విలేజెస్లో, రూరల్. వాళ్ళందరూ ఏదో కాంగ్రెస్ వాళ్ళు ఏదో పీక్ పడేస్తారని తీసుకున్నారు. సో వాళ్ళకి ఇప్పుడు ఏం జరిగిందనేది అర్థమవుతుంది. ఒకసారి ఒక టర్మ్ మిస్ అయితేనే నెక్స్ట్ టర్మ్కి ఈ పబ్లిక్కి తెలుస్తుంది కేసీఆర్ ఏం చేసిండు, ఈ గవర్నమెంట్ ఏం చేసిందని. ఫ్యూచర్లో కేసీఆర్తోనే ఉంటుంది. అది వస్తుందో రాదో కానీ మా ఓటు అయితే ఆయనకే. ఓకే.